మీరు ఎప్పుడైనా గమనించారా? యూట్యూబ్‌లో ప్రతి నిమిషం ఎన్నో వేల వీడియోలు అప్‌లోడ్ అవుతాయి. కానీ ఆ వీడియోలలో కొన్ని వీడియోలు మాత్రం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ గెయిన్ చేస్తాయి. ఇంకొన్ని వీడియోస్ మాత్రం 100 వ్యూస్, 200 వ్యూస్ లేదా 1000 వ్యూస్ దగ్గర ఆగిపోతాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్స్‌పెన్సివ్ కెమెరా వల్లనా? లేదా సబ్స్క్రైబర్స్ వల్లనా? లేదా లక్ వల్లనా? ఇవన్నీ కాదు. దీని వెనుక ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ ఉంది. అదే యూట్యూబ్ ఆల్గోరిథం. ఆ యూట్యూబ్ ఆల్గోరిథమే వీడియోస్ ఎప్పుడు చూపించాలి, ఎవరికి చూపించాలి, ఏ టైంలో చూపించాలి అని ప్రతి సెకండ్ డిసైడ్ చేస్తుంది. మరి ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది? ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్స్ తో వెయిట్ టాక్స్ అనే ఛానల్లో మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేసి వీలైన మందికి షేర్ చేయండి. అసలు యూట్యూబ్ ఆల్గోరిథం పైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది యూట్యూబ్ ఆల్గోరిథం ఓన్లీ క్రియేటర్స్ కోసమే వర్క్ చేస్తుంది అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. యూట్యూబ్ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసా? యూట్యూబ్ రెవెన్యూ ఎక్కడ జనరేట్ చేస్తుందో తెలుసా? యాడ్స్ లో. అవును, మీరు విన్నది నిజమే. ఒక వీడియో క్లిక్ చేయగానే యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ తోనే యూట్యూబ్ కి రెవెన్యూ వస్తుంది. ఆ యాడ్స్ తో యూట్యూబ్ ఎప్పుడు రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేస్తుంది? ఎప్పుడైతే యూజర్స్ ప్లాట్ఫామ్ పైన ఎక్కువసేపు ఉండి ఎక్కువ వీడియోస్ చూస్తారో అప్పుడు యాడ్స్ తోని యూట్యూబ్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఆల్గోరిథం గోల్ సింపుల్, వ్యూవర్స్ ని హ్యాపీగా ఉంచడం. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోవచ్చు, ఆల్గోరిథం క్రియేటర్స్ కోసం కాదు, వ్యూవర్స్ సాటిస్ఫాక్షన్ కోసం డిజైన్ చేసిన ఒక టూల్. అసలు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ బటన్ నొక్కినాక ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయగానే డైరెక్ట్ గా వీడియోలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఫస్ట్ యూట్యూబ్ వీడియోని ప్రాసెస్ చేస్తుంది. దాని తర్వాత ఆ వీడియోకి డిఫరెంట్ క్వాలిటీ వర్షన్స్ చేస్తుంది. తర్వాత ఏఐ టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, స్పీచ్ అవన్నీ అనలైజ్ చేస్తుంది. కావాలనుకుంటే ఆటోమేటిక్ క్యాప్షన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. థంబ్నెయిల్ లో ఫేసెస్, ఆబ్జెక్ట్స్, టెక్స్ట్ అన్ని ఐడెంటిఫై చేస్తుంది. దాని తర్వాత లాస్ట్ కి కాపీరైట్ స్కాన్ చేస్తుంది. ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయాక యూట్యూబ్ కి ఒక క్లారిటీ వస్తుంది. మీరు అప్లోడ్ చేసిన వీడియో బిజినెస్ వీడియోనా, డాక్యుమెంటరీయా, సైన్స్ కంటెంటా? అంటే ఆల్గోరిథం రన్ అయ్యి వ్యూవర్స్ దగ్గరికి వెళ్లే ముందు యూట్యూబ్ మీ వీడియోని అర్థం చేసుకుంటుంది. ఒక వీడియో అప్లోడ్ చేసినాక యూట్యూబ్ ఆల్గోరిథం ఆడియన్స్ ని ఎలా టార్గెట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ అయిపోయింది, అన్ని స్కాన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఆల్గోరిథం వర్క్ చేస్తుంది. ఇమీడియట్ గా యూట్యూబ్ ఆ వీడియోని అందరికి చూపించదు, స్మాల్ ఆడియన్స్ ని చూస్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ ఒక 500 మెంబర్స్ ని చూస్ చేసుకుంటుంది. ఆ 500 మెంబర్స్ లో ఒక అనలైజ్ చేస్తుంది 500 మెంబర్స్ ని. ఎంతమంది థంబ్నెయిల్ ని చూసి క్లిక్ చేశారు ఈ వీడియో, థంబ్నెయిల్ ని చూసి క్లిక్ చేసినాక వీడియో ఎంతసేపు చూస్తున్నారు, కామెంట్స్ పెట్టారా, షేర్ చేస్తున్నారా, లైక్ కొడుతున్నారా, లేదా మధ్యలోనే క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారా? ఈ టాపిక్స్ ని అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒకవేళ మీ వీడియో గ్రాఫ్ బాగుంటే దాని తర్వాత ఒక 5000 మెంబర్స్ కి, 50,000 మెంబర్స్ కి, 50 lakh మెంబర్స్ కి, 5 crore మెంబర్స్ కి అలా యూట్యూబ్ వీడియో ఆల్గోరిథం రన్ అవుతుంది. అలా యూట్యూబ్ వీడియో ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి వీడియో అప్లోడ్ చేయగానే ఒకేసారి మిలియన్స్ లో వ్యూస్ కావాలనుకుంటే అవి రాదు. మీ వీడియోస్ కి యూట్యూబ్ పెట్టే స్మాల్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఆ టెస్ట్ పాస్ అయితేనే మీ వీడియోకి ఒక రీచ్ వస్తుంది. చాలా మంది యూట్యూబర్స్ ని చూసాను నేను, మీ సిటిఆర్ పెంచుకోండి అని. అసలు సిటిఆర్ అంటే ఎవరు చెప్పరు. సిటిఆర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సిటిఆర్ ఫుల్ ఫామ్ కూడా చాలా మందికి తెలియదు. అసలు సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో ఒక 10,000 మెంబర్స్ కి చూపిస్తుంది. ఆ 10,000 మెంబర్స్ లో ఒక 1000 మెంబర్స్ మీ థంబ్నెయిల్ చూసి వీడియోని క్లిక్ చేశారు. అంటే సిటిఆర్ పర్సెంటేజ్ 10%. అదే ఇంకో వీడియోకి సిటిఆర్ పర్సెంట్ 2%. మీకు అర్థమైపోవచ్చు, ఈ 10% ఉన్న వీడియో రీచ్ వెళ్తుంది, ఇంకా యూట్యూబ్ ఆడియన్స్ కి చూపిస్తుంది. అదే ఈ 2% వీడియో రీచ్ తగ్గుతుంది, ఈ వీడియోకి యూట్యూబ్ రికమెండేషన్ ఆడియన్స్ కి చూపించడం తగ్గిపోతుంది. సో ఆల్గోరిథం కి ఫస్ట్ ఇంప్రెషన్ మీ థంబ్నెయిల్. మీరు అప్లోడ్ చేసిన వీడియో సిటిఆర్ బాగుంది, కానీ దాని తర్వాత ఆల్గోరిథం ఆడియన్స్ రిటెన్షన్ టెస్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో ఇది మోస్ట్ పవర్ఫుల్ సిగ్నల్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీ వీడియో ఒక 10 minutes ఉంది, పీపుల్ యావరేజ్ గా ఒక 8 minutes మీ వీడియోని చూసారనుకో, ఆల్గోరిథం కి సిగ్నల్ వస్తుంది ఈ వీడియో ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, యావరేజ్ ఆడియన్స్ 8 minutes చూస్తున్నారు అని. అదే ఆడియన్స్ వేరే వీడియోని ఒక 30 seconds లోనే ఆపేస్తే ఆల్గోరిథం సిగ్నల్ నెగటివ్. యూట్యూబ్ సింపుల్ గా ఒక లాజిక్ ని ఫాలో అవుతుంది. మీ వీడియో చూసే పీపుల్ కంప్లీట్ గా ఎంజాయ్ అయితే ఇంకా వేరే ఆడియన్స్ కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కానీ అదే ఫస్ట్ 30 seconds లో మీ వీడియోని ఆపేస్తే వేరే ఆడియన్స్ ని రికమెండ్ చేయదు, రీచ్ కూడా వెళ్ళదు. సో దాంతో ఆడియో రిటెన్షన్ ఆ వీడియోకి తగ్గిపోతుంది. సో మీకు అర్థమైపోవచ్చు, సిటిఆర్ మనకి మన థంబ్నెయిల్ లో ఉంటుంది, కానీ ఆడియో రిటెన్షన్ మాత్రం మన హోల్ వీడియో కంటెంట్ మీద ఉంటుంది. కంటెంట్ బాగుంటే ఆడియో రిటెన్షన్ గ్రాఫ్ హైలో ఉంటుంది, అదే కంటెంట్ బాగాలేకపోతే గ్రాఫ్ లోలో ఉంటుంది, రీచ్ వెళ్ళదు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ లో మీకు ఏదో ర్యాండమ్ వీడియోస్ రావు, యూట్యూబ్ మీ ఒక పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ని ఇస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు చాలా బిజినెస్ వీడియోస్ యూట్యూబ్ లో చూస్తారు, యూట్యూబ్ క్లోజ్ చేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేస్తే సేమ్ బిజినెస్ వీడియోస్ వస్తుంది.
అలా ఒకవేళ సైన్స్ వీడియోస్ చూస్తే సైన్స్ వీడియోసే వస్తాయి. అలా ఏమైనా స్పోర్ట్స్ వీడియోస్ చూస్తే స్పోర్ట్స్ వీడియోసే వస్తాయి. యూట్యూబ్ మీ ఏజ్ కన్నా మీ బిహేవియర్ ని ఎక్కువ నమ్ముతుంది. మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, మీరు ఫుల్ వీడియోస్ దేనిపైన చూస్తున్నారు, ఏ వీడియోస్ స్కిప్ చేస్తున్నారు, ఆ సజెషన్స్ తో యూట్యూబ్ మీకు రికమెండేషన్ వీడియోస్ డిసైడ్ చేస్తుంది. చాలా మంది అనుకుంటారు నేను ఛానల్ క్రియేట్ చేసా, యూట్యూబ్ వీడియోస్ కూడా పెడుతున్నా, కానీ సెర్చ్ చేస్తే నా ఛానల్ ఫస్ట్ రావట్లేదు, సెర్చ్ చేస్తే నా వీడియోస్ ఫస్ట్ రావట్లేదు అని. అది మీ ఛానల్ మీ గ్రోత్ పైన ఉండదు. దానికోసం కీవర్డ్స్ ఇంపార్టెంట్. సెర్చ్ ర్యాంకింగ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సపోజ్ మీరు యూట్యూబ్ లో ఒక కామెడీ వీడియో అప్లోడ్ చేశారు. ఆ కామెడీ వీడియో తగిన కీవర్డ్స్ మనం టైటిల్లో ఇవ్వాలి, డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వాలి. మీరు టైటిల్లో డిస్క్రిప్షన్ లో పెట్టిన కీవర్డ్స్ మీ వీడియోతో మ్యాచ్ అవుతున్నా లేదో యూట్యూబ్ ఆల్గోరిథం చూస్తుంది. దాని తర్వాత ఆల్గోరిథం ఎలా వర్క్ అయింది, మీ వాచ్ టైం చూస్తుంది, మీ వ్యూస్ చూస్తుంది, వ్యూయర్ సాటిస్ఫాక్షన్ కంపేర్ చేస్తుంది. ఏదైతే హై క్వాలిటీ వీడియోస్ ఉంటాయో దాన్ని ఫస్ట్ లో చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో వీడియో పెట్టేటప్పుడు టైటిల్లో డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ ఉండడం చూసుకోండి. ఆ కీవర్డ్స్ మీ పెట్టిన వీడియోకి మ్యాచ్ అవుతున్నాయా లేదా, మీ వీడియో హై క్వాలిటీలో ఉందో లేదో చూసుకోండి. ఇవన్నీ కరెక్ట్ ఉంటే పక్కా మీ వీడియో సర్చ్ ర్యాంకింగ్ లో కనిపిస్తుంది. ఎప్పుడు నా వీడియో సర్చ్ చేస్తే రాదు అలా అనుకోకండి. ఈ సర్చ్ ర్యాంకింగ్ అంతా ఏదో ఒక యూట్యూబ్ ఎంప్లాయ్ తనకు నచ్చిన వీడియోస్ ఫస్ట్ పెట్టడం అలా ఉండదు. ఇదంతా ఒక మిషన్ వర్క్ పై చేస్తుంది, అదే ఆల్గోరిథం. మీ వీడియో కరెక్ట్ ఉండి దాంట్లో కంటెంట్ ఉంటే పక్కా మీ వీడియో సెర్చ్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని యూట్యూబ్ మిత్స్ మాట్లాడుకుందాం. మిత్ నెంబర్ 1, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం గ్యారంటీ లేదు. సబ్స్క్రైబర్స్ ఒక నోటిఫికేషన్ మాత్రమే, కానీ వ్యూస్ డిసైడ్ చేసేది మాత్రం ఆడియన్స్ ఇంట్రెస్ట్. మిత్ నెంబర్ 2, ట్యాగ్స్ వీడియోని వైరల్ చేస్తే అంటారు, కానీ అది రాంగ్. ఆల్గోరిథంలో ఒక చిన్న ఫ్యాక్టర్, దాంతో వీడియోస్ వైరల్ ఎలా అవుతాయి. మిత్ నెంబర్ 3, డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ వైరల్ అవుతాయి అంటారు, కానీ అది రాంగ్. కన్సిస్టెన్సీ ఉంటే ఓకే, యూట్యూబ్ కి మీపై నమ్మకం వస్తుంది, కానీ వీడియోలో కంటెంట్ లేకపోతే ఎవరు ఆడియన్స్ చూడరు. మీ వీడియో చూసేది యూట్యూబ్ కాదు, ఆడియన్స్. మిత్ నెంబర్ 4, మీకు ఆల్రెడీ ముందే చెప్పిన, ఆల్గోరిథం ఏ యూట్యూబ్ ఛానల్ ని హేట్ చేయదు. ఆల్గోరిథం నా యూట్యూబ్ వీడియోస్ పైన వర్క్ చేయట్లేదు, నాకు రీచ్ రావట్లేదు అని, అది ఇంపాసిబుల్. యూట్యూబ్ ఆల్గోరిథం అన్ని వీడియోస్ ని ఒకేలా చూస్తుంది. ఆల్గోరిథం కి ఎమోషన్స్ ఉండవు, ఒక డేటాతో వర్క్ అవుతుంది. చాలా మంది క్రియేటర్స్ నేను ఆల్గోరిథం ని బీట్ చేశాను, ఆల్గోరిథం హ్యాకర్ అవన్నీ అంటాడు, కానీ ఆల్గోరిథం ని బీట్ చేయడం, ఆల్గోరిథం ని హ్యాక్ చేయడం అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆల్గోరిథం వచ్చి మీ వీడియోస్ ని చూడదు. ఆల్గోరిథం ఓన్లీ మీ వ్యూవర్స్ కి, మీ ఆడియన్స్ కి మీ వీడియోస్ ని పంపిస్తుంది. చూసేది మాత్రం ఆడియన్స్, వ్యూవర్సే. ఒకవేళ ఆడియన్స్ మీ ఫుల్ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే ఆల్గోరిథం ఆటోమేటిక్ గా వేరే ఆడియన్స్ కి ఆ వీడియోని పుష్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆల్గోరిథం వీడియోస్ ని వైరల్ చేయదు, మీ వీడియోస్ ని చూసి ఆడియన్స్ వైరల్ చేస్తారు. ఓన్లీ ఆల్గోరిథం ఆ ప్రాసెస్ ని యాక్సిలరేట్ చేస్తుంది. సిటిఆర్ కోసం thumbnail ని బాగా క్రియేట్ చేసి పెట్టండి, అదే ఆడియన్స్ రిటెన్షన్ కోసం మీ వీడియోస్ లో కంటెంట్ ఉండేలా చూసుకోండి. ఇవి రెండు బాగుంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఈ వీడియో మీకు యూట్యూబ్ ఆల్గోరిథం ని ఈజీగా అర్థమయ్యేటట్టు చేసింది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అసలు ఈ యూట్యూబ్ ఆల్గోరిథం పైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.